హాయ్ ఎవ్రీవన్, టుడేస్ రెసిపీ హైదరాబాదీ స్టైల్ కద్దు కా దాల్చా. కద్దు కా దాల్చాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్ని చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకోవాలి. టమాటా తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత శనగపప్పును తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నీటిలో 2 నుంచి 3 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. పక్కన ప్రెషర్ కుక్కర్ తీసుకొని శనగపప్పుని అందులో వేసి తగినన్ని నీళ్లు పోసుకొని 2 నుంచి 3 విజిల్లు పెట్టుకోవాలి. తరువాత శనగపప్పు మెత్తగా ఉడికిన పప్పు గిత్తెతో పప్పును మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత చింతపండు తీసుకొని నీటిలో బాగా కడిగి పెట్టి తగినన్ని నీళ్లు పోసి చింతపండుని నానబెట్టాలి. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న శనగపప్పు నానిన చింతపండు నీటిని వేసుకోవాలి. తర్వాత కద్దుని తీసుకొని పీల్ తీసుకోవాలి. కద్దుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసిన తర్వాత హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు అన్ని, షాజీరా, ఇలాచీ వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా కలుపుతుండాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత అందులో కద్దు వేసుకోవాలి. కద్దు వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత పైనుంచి కారం పొడి వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కొద్దిగా, పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. అలాగే పుదీనా కొంచెం వేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కద్దు అందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మసాలా అంతా కద్దుకి బాగా అంటిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవాలి. చూసారు కదండి ఎంత మెత్తగా ఉడికిందో కద్దు మనకు. ఇలా ఉడికిన తర్వాత ముందుగా శనగపప్పు నీటిని ఇందులో వేసుకోవాలి. శనగపప్పు చింతపండు నీటిని బాగా కలిపిన తర్వాత పైనుంచి పచ్చి కరివేపాకు వేసుకోవాలి. అండ్ అలాగే ఒక 10 మినిట్స్ బాగా ఉడకపెట్టుకోవాలి. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే, మనందరికీ ఎంతో ఇష్టమైన హైదరాబాదీ స్టైల్ కద్దు కా దాల్చా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.